పంచభూతాల కలయికే ఈ విశ్వం. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ కలిస్తేనే విశ్వం సంపూర్ణమవుతుంది. మరి మన జీవితం? నా పేరు కళ్యాణ్. నాకు ఈ ప్రపంచంలో అమ్మ, నాన్న తర్వాత ఎవరంటే నాకు నా ఫ్రెండ్సే. వీడు మధుసూదనాచారి. వీడు ఒకటి చేయాలనుకుంటే మరొకటి జరుగుతూ ఉంటుంది. వీడు విష్ణు. వీడికి అమ్మ, నాన్న లేరు. వీళ్ళ అన్నీ అయి చూసుకుంటూ ఉంటాడు. మేము ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్. ఈరోజైనా డ్రాప్ చేయాలి స్కూల్లో నిన్ను? నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళిపోతా. బాయ్ మమ్మీ. మన లైఫ్ ఈ స్నేహం అంటే మా ఊపిరి కాదా, ఆ స్నేహంతోనే మా లైఫ్. లైఫ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ లైఫ్. అరే, మా డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయిందిరా. మేము 10th తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతామేమో. అరే నాకు తెలిసి మేము కూడా 10th అయిపోయాక కరీంనగర్ వెళ్తాంరా. అయితే మనం కలిసి ఉండామా? రేయ్, మనం కలిసి లేకపోతే ఏంట్రా, మన ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పుడూ విడిపోదు. Life is life, 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 life is life. హలో, వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసావా? చేశాను. మ్యారేజ్కి ఎల్లో సారీ సెలెక్ట్ చేసుకో. నాకు తెలుసు. ఇంకా 48 days, 9 hours, 24 minutes ఉంది ఇంకా మన పెళ్ళికి. ఓకే. వన్ మినిట్, మా ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. హాయ్ రా. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నాను రా. రారా, చాలా రోజుల తర్వాత. ఎన్ని రోజులైందిరా మనం కలిసి? 6 years అయిందా కలిసి? 6 years కాదురా, 7 years అయింది. అవునా? నా నెంబర్ ఎలా దొరికింది? అదే ఫేస్బుక్లో చూసారా నీ నెంబరు. ఆ విష్ణుది ఒకటి కష్టమైందిరా. అదే మన అల్యూమిని వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చారు నెంబర్. వాడు ఇంకా రాలేదా? వాడే అనుకుంటా. చూడు. సరే వెళ్ళి కూర్చోరా. హాయ్ రా విష్ణు. హాయ్ రా. ఎలా ఉన్నావురా? బాగున్నాను. వచ్చాడు రా విష్ణు. మధు. హాయ్ రా. నువ్వు బాగున్నావా? బాగున్నాను రా. కూర్చోండి రా. నేను వెళ్ళి డ్రింక్స్ తీసుకుని వస్తా. నేను తెచ్చాను రోయ్. తీసుకోండి రా. వీడు జాకెట్, వీడును తీసుకోరా. ఇంకేంట్రా, పెళ్ళయిందా? కాలేదురా ఇంకా. నాకైంది. నీకైందా? కంగ్రాట్స్ రే. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. చెప్పురా నీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ముందు నేను చెప్తాను రా. కాలేజీలో ఉన్నప్పుడు చాలా వెరైటీగా ఉండేవాడిని. అన్నా ఈడు ఐటమ్గా ఉన్నాడన్నా. రేయ్ రారా. ఎట్రారా ఎట్రా. రేయ్, నీ క్లాస్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళరా. వెళ్ళరా. అరే ఏందిరా నెత్తి మీద పొట్టు టవర్ లాగా పెట్టినావు మొత్తము? అన్నా అది పొడుగు బొట్టనా? అరే ముందైతే జిప్ పెట్టుకోరా బాయ్. అరే ప్యాంట్ జిప్ కాదు, బ్యాగ్ జిప్. సరే మా పక్క కాలనీలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. తనని చూడగానే లైఫ్ స్టార్ట్ అనిపించింది నాకు.
అప్పటి నుంచి రోజు ఏదో థింకింగ్, ఏదో ప్లానింగ్. ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఆ అమ్మాయిని ఒక్కసారన్నా చూడాలని రోజు వాళ్ళ ఇంటి ముందే నుంచునేవాడిని. కానీ తను నా వైపు ఒక్కసారి కూడా చూసేది కాదు. బహుశా తనకి నా అవతారం నచ్చలేదనుకుంటా. నెక్స్ట్ డే అమ్మాయి కోసం నా స్టైలే మార్చేశా. డేస్ గడుస్తున్నాయి. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. సడన్గా ఒకరోజు ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. లైఫ్లో లవ్ ఉంటే చాలనుకున్నా, కానీ లవ్వే లేకపోతే లైఫ్ దండగనుకున్నా. ఆ బాధతో రోజు పిచ్చోడ్లా మందు తాగేవాడిని. తాగి ఒకరోజు ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. పిచ్చోడినయ్యాను, కంట్రోల్లో లేను. తాగడానికన్నా డబ్బులు కావాలని జాబ్లో జాయిన్ అయ్యాను. వర్క్ బాగా చేస్తున్నానని బోనస్గా ఒక ఫ్లాట్, ఒక కార్ ఇచ్చారు. అప్పటి నుంచి అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఫుల్ తాగుతా. ఇదే నా పెయిన్ఫుల్ లవ్ స్టోరీ కళ్యాణ్. నువ్వు చెప్పరా? నేను ఇంజనీరింగ్ చదవడం మా అన్నయ్య కల. అదే అంబిషన్గా పెట్టుకున్నాను. నాకు తెలుసు 10th లో నీకు 98 రైట్? అవును. బీటెక్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. పేరు పూజ. రోజు ఒకరికొకరం చూసుకునేవాళ్ళం. రేపు ఎలాగైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తామమ్మా. అసలు ఎలా చేస్తారా అమ్మాయికి ప్రపోజ్? చెప్తా విను. నేను రోజు చూస్తున్నప్పుడు మంచి ఫీలింగ్ కలుగుతుంది. అది లవ్ అని, నువ్వు నేను ఒకటేనని, జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చని. ఇలా వీడు వేసేసిందిరా బాబు. వేస్తేనే పడుద్ది. ఇక్కడ పడ్డానికి పిట్ట కాదురా అమ్మాయి. అక్కడ పిట్టనైతే గురి చూసి కొట్టాలి, అదే అమ్మాయినైతే గుండెల్లో కొట్టాలి. కొట్టు లేదంటే రోజు మందు కొట్టాల్సి వస్తుంది. నేను ప్రేమించాలనుకున్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు నా మనసు నాలో లేదు. మరి ఎక్కడుంది? నీ జ్ఞాపకాల్లో. పూజ, ఐ లవ్ యూ. పూజ ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. బట్ నేనంటే చాలా ఇష్టం అని మాత్రం తెలిసింది. రోజు ఒకరికొకరం కలుసుకునేవాళ్ళం. డైలీ ఒకసారైనా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 90% వచ్చింది. అన్నయ్య ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఎప్పుడూ ఇష్టంతో చదివే నేను భయంతో చదివాను. సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యాను. ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావు? 2 సబ్జెక్ట్స్ అన్నయ్య. ఎలా? పేపర్ టఫ్ వచ్చింది అన్నయ్య. ఫొటోస్లో అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? క్లాస్మేట్. ఓకే. ఫ్యూచర్లో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? మీకు ఇష్టమైతే చేసుకుంటా. నాకు నచ్చలేదు. ఈ అమ్మాయిని మర్చిపో. సడన్గా ఒకరోజు నేను పూజ ఇంట్లో చెప్పకుండా వచ్చేసాం. అప్పుడు చెప్పింది ఐ లవ్ యూ టూ అని. ఐ లవ్ యూ టూ. నెలకి 8,000 శాలరీ. కష్టంగా ఉంది, కానీ లవ్ ఉందని బతికేస్తున్నా. మరి ఎన్ని రోజులైంది మ్యారేజ్ అయ్యి? 6 months. నువ్వు చెప్పరా? మీకు తెలిసిందే కదా, చిన్నప్పటి నుండి ఐఏఎస్ అవ్వాలనేది నా అంబిషన్. సివిల్స్ కోచింగ్ చేస్తున్న టైంలో గీత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం ఆ టైంలో. మనసు కదిలిందే నీ
గీతతోనే తిరుగుతాడా వీడు చెత్త. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, హాయ్రా ప్రవీణ్, ఈవినింగ్ వచ్చారా, మూవీకి వెళ్దాం, ఓకేనా? ఓకేరా. దొరికాడ్రా టైంకి నా కొడుకు. అదేరా పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్దాం. ఒక్క నిమిషం రా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రే కళ్యాణ్, అమ్మాయిని మర్చిపో, లేదంటే చచ్చిపోతావు. ఏ అమ్మాయి? గీత నాది. సరే, ఒక పని చేద్దాం. నన్ను నువ్వు చంపడం ఎందుకు, నిన్ను నేను చంపడం ఎందుకు? గీత నన్ను ఇష్టపడితే నువ్వు చనిపో, నిన్ను ఇష్టపడితే నేను చనిపోతా, ఓకేనా? నీ అబ్బా, నువ్వు నాకే ధమ్కిస్తావరా? రే, ముందు సరిగ్గా ప్రేమించడం నేర్చుకోరా. చంపడం గురించి, చావడం గురించి తర్వాత నేర్చుకోవచ్చు. రే, మీ వాడిని సెట్ చేసా, వెళ్ళి చూసుకో. నేను గీత మంచి అండర్స్టాండింగ్లో ఉండేవాళ్ళం. ఒకసారి సెమ్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. స్టడీస్ పైన ఫోకస్ పోతుందేమో అని చాలా బాధపడ్డా, భయపడ్డా కూడా. ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశా. స్టడీస్ పైన ఫుల్ ఫోకస్ పెట్టా. ఓహో కలలే కన్నా గుండెల్లో నా నిదురే రాదే క్షణమైనా, నిదురే లేని నా గుండెల్లో నీవే నిలుచున్నా. కలలే కన్నా గుండెల్లో నా నిదురే రాదే క్షణమైనా, నిదురే లేని నా గుండెల్లో నీవే నిలుచున్నా. కలలే కన్నా గుండెల్లో నా నిదురే రాదే క్షణమైనా, నిదురే లేని నా గుండెల్లో నీవే నిలుచున్నా. ఫైనల్గా సివిల్ సెలెక్ట్ అయ్యా. వెనక్కి తిరిగి చూస్తే గీత లేదు. అప్పుడు తెలిసింది రియల్ పెయిన్ అంటే ఏంటో. కెరియర్ పోతే భయం వేస్తుంది, కానీ లవ్ పోతే బాధగా ఉంటుంది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా గీత దగ్గరికి వెళ్ళిపోయా. అక్కేదిరా? గీత, ఒక్క నిమిషం. నువ్వంటే నాకు చాలా ఇష్టం గీత. ప్రేమించడం చాలా ఈజీ, కానీ ఆ ప్రేమను బాధ్యతతో జీవితాంతం కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే ఇంతకాలం దూరంగా ఉన్నాను. నిన్ను లైఫ్ లాంగ్ సంతోషంగా చూసుకోవాలంటే కెరియర్లో గెలవడం తప్పనిసరి. అయినా ఇదంతా మన కోసమే అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపాను. నువ్వు లేని ప్రతి క్షణం నన్ను వేధిస్తూనే ఉండేది. ఇకపై నిన్ను వదిలి వెళ్ళని గీత. కన్నీళ్ళనే మాటే నీ కళ్ళకు తాకకుండా కాపలాగా ఉంటా. కంటి పాపలా, చంటి పాపలా నిన్ను చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నా గీత. ఐ లవ్ యూ గీత. నీకు దూరంగా ఉన్న నీ ఆలోచనకు మాత్రం ఎప్పుడూ దూరంగా లేను. ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ త్వరగా నీ లక్ష్యాన్ని చేరుకోవాలని, నా కోసం ఇలా రావాలని, ఈ రోజు కోసం ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ నిజమై నిన్నిలా చూస్తుంటే ఆ సంతోషాన్ని అస్సలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఫైనల్గా గీత ఒప్పుకుంది. కంగ్రాట్స్. కంగ్రాట్స్ రా. పెళ్ళెప్పుడు? 1 monthలో మ్యారేజ్. ఫుల్ హ్యాపీ అయితే. అరే, మీ ఇద్దరికి ఒక మంచి విషయం చెప్పాలరా. చెప్పరా. నువ్వు లవ్లో గెలిచి కెరియర్లో ఓడిపోవడం కాదు, కెరియర్లో గెలిచి నువ్వు లవ్లో ఓడిపోవడం కాదు. జీవితం అంటే అనుభవించే క్షణాలే కానీ సాధించే విజయాలు కాదురా. నీకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుందిరా. నువ్వు కూడా ఇంజనీరింగ్ చదవచ్చు, కెరియర్లో గెలవచ్చు, మీ అన్నయ్యని కలవచ్చు. అవర్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ ఎవర్. కళ్యాణ్ గారు చెప్పిన మాటలు చాలా సీరియస్గా తీసుకున్నాం. నేను కెరియర్లో సెట్ అయ్యాను,
కానీ ఆ మధుగాడికే ఏ అమ్మాయి సెట్ అవ్వట్లేదు. ఏమైందిరా? బాగుందిరా అమ్మాయి. మనో ట్రాక్ లో కొట్టాడురా. yes నిజమైన జీవితానికి ఓ అర్థం చెప్పే చిన్ని ప్రయత్నమే మా ఈ లైఫ్. నిన్ను చూసిన ఈ క్షణం చాలు. ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా వేచి ఉంటాను. ఒక్కసారి సరదాకైనా ప్రేమిస్తున్నానని చెప్పు ప్రీతి. లైఫ్ లాంగ్ నీతో ఉండిపోతాను, ప్రామిస్. చెప్పకపోతే అబ్బాయిలంటే బాగా లోకు అయిపోయింది. వెనకాల వస్తే 1000 తిప్పించుకుంటారు. మీకు మూడు బాగున్నప్పుడు తిరిగి చూస్తే మేము తాళి పట్టుకుని రెడీగా ఉండాలా? కీర్తి, కీర్తి, మళ్ళీ ఏంటి? మా ఫ్రెండ్ కిరణ్ వచ్చాడే, కొంచెం కాఫీ తీసురా. షుగర్ లేదు. అదేంటే, వారం క్రితమే కదా 2 కేజీలు షుగర్ తీసుకొచ్చాను. రోజు వచ్చిపోయే మీ ఫ్రెండ్స్ అందరికి కాఫీ ఇస్తా అంటే ఇంకెక్కడుంటుంది షుగర్? ఇప్పుడు కాఫీ ఎలా వస్తుంది? అంతగా కాఫీ కావాలనుకుంటే బయటికి వెళ్ళి తాగండి. బావా, నాకు పరిస్థితి అర్థమైంది, నేను బయలుదేరుతాను. నువ్వు ఉండు బావా, మాకు ఇవన్నీ మామూలే. ఇప్పుడు చూడు కాఫీ ఎలా వస్తుందో. కీర్తి, మళ్ళీ ఏంటండి? మొన్న ఏదో నక్లీస్ అన్నావు కదా, దాని కాస్ట్ ఎంత ఉంటదేటి? నెక్లెసా? అబ్బే, పెద్ద రేట్ ఏం కాదండి, జస్ట్ 2 lakhs. సరే అయితే రేపు ఏ ప్రోగ్రాం పెట్టుకోకు, షాపింగ్ వెళ్దాం. అలాగేనండి. సర్లే పదరా, మనం బయటికి వెళ్ళి కాఫీ తాగొద్దాం. అయ్యో, అదేంటండి, బయటికెళ్ళి కాఫీ తాగాల్సిన కర్మ మీకేం పట్టింది? అన్నయ్య గారు, మీరు కూర్చోండి, 2 minutes లో కాఫీ తీసుకొస్తాను.